మాజీ మంత్రి జోగి రమేష్ తన మీడియా సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా వేసుకున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పార్టీ కేంద్ర కార్యాలయం సూచనల మేరకు మధ్యాహ్నానికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. కాసేపట్లో జోగి రమేష్ నివాసానికి వైసీపీ నేతల బృందం రాబోతోంది. ఈ దాడి ఘటనపై చర్చించిన అనంతరం ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. టీడీపీ టార్గెట్ గా జోగి రమేష్ వ్యాఖ్యలు, ఆయన ఇంటిపై దాడి, అనంతర పరిణామాలపై పోలీసులు మొత్తం 3 కేసులు నమోదు చేశారు. 1 దాడి ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. 2 లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ జోగి రమేష్ పై మరో కేసు నమోదైంది. 3 పోలీస్ విధులకు ఆటంకం కలిగించారు అంటూ వైసీపీ నేతలపై 3వ కేసు నమోదైంది. తాజాగా పరిణామాలపై మధ్యాహ్నం జోగి రమేష్ కీలక ప్రకటన చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరి ఆ ప్రకటన ఏమిటి, ఎలా ఉండబోతుంది అనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది. ఇదంతా ఇలా ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ కి సజ్జల, బొత్స సహా పార్టీ కోఆర్డినేటర్స్, జిల్లాల అధ్యక్షులు కూడా హాజరు కాబోతున్నారు. దీంతో పాటు బ్రాహ్మణ నేతలు సైతం మరో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.